ఆర్యవైశ్యులు వివాదాలకు దూరంగా ఉంటారని, అభివృద్ధి చేసిన వాళ్ళకే ఓటు వేస్తారని ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు బ్రహ్మం గుప్తా తెలిపారు. మాజీ మంత్రి నారాయణ నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. ఎన్నికల విజయం ఖాయమని ప్రతిపక్షాలు పలుమార్లు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఇబ్బందులకు గురి చేసిన నారాయణ గెలుపు ఖాయమన్నారు. అందరికీ నమస్కారాలండి. నేను ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిని. నా పేరు మెంతా వీర బ్రహ్మం గుప్తా. ముఖ్యంగా వయసులందరికీ చెప్పాల్సింది ఏంటంటే, వయసులు వివాదరహితులు, సైలెంట్గా ఓట్లేస్తారు. ఎవరు ఏం జరుగుతుంది, ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఎవరు ఎక్కడ ఏం పని జరుగుతుంది అని చూసుకుంటూ వాళ్ళు ఎలక్షన్ రోజున బయటకు వచ్చి ఓట్లు వేసేవాళ్ళే. అంతే, వివాదాలకి చాలా దూరంగా ఉంటారు. కానీ ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక చిన్న కారణం ఉంది. గతంలో నారాయణ గారు 2014 నుంచి 19 వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నెల్లూరు జిల్లాలో. నెల్లూరు టౌన్లో దోమల నిర్మూలనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలాగే పార్కులు అసలు పోయి కూర్చోలేని పరిస్థితి. అట్లాంటి పార్కులు ఎట్లా ఉన్నాయో చూడండి మీరు. ఇప్పుడు అక్కడ కూడా జిమ్ములు పెట్టారు. ఆడ కూడా జిమ్ములు పెట్టి ఎక్సర్సైజ్కి, వాకింగ్కి అన్నిటికీ అనుకూలంగా చేశారు. కనీసం ఈరోజు మినరల్ వాటరు తాగాలని అంటే ఒక క్యాన్ 20 రూపాయలు, నెలకి 30 క్యాన్లు అనుకోండి, 30 క్యాన్లకి 600 రూపాయలు ఖర్చు అవుతుందని మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేసి సంఘం నుంచి మినరల్ వాటర్ ప్రతి ఇంటికి రావాలనే ఉద్దేశంతో అది కూడా చేశారు. ఇన్ని ఎక్కడ చూడండి, గతంలో 2 లక్షలు ఉన్నటువంటి ఒక ఇళ్ల ఫ్లాటు అంకణము ఈరోజు 5 లక్షలు 7 లక్షలకి వెళ్ళిపోయిందంటే నారాయణ చేసిన రోడ్లు అభివృద్ధినే. ఇదే కారణం. అప్పుడే ఇంత చేస్తే నెక్స్ట్ రూలింగ్లోకి వస్తే ఇంకెంత చేస్తారో మీరు గమనించండి. ముఖ్యంగా ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే, నారాయణ గారింటి ఉమ్మడిగా దాడి చేశారు. దాడి అంటే ఎలాగంటే, ఏదైనా మెడికల్ షాప్లో చెక్ చేయాలనుకోండి, మీ ఇంట్లోకి వచ్చి చేస్తారా? మెడికల్ షాప్లో చేయాలన్నా? మెడిసిన్స్ మెడికల్ షాప్లో చేయాలా? ఇక్కడేంది చేసేది? లేనిపోని అభాండాలు సృష్టించి నారాయణ గారిని మైనస్ చేయాలని అనుకుంటున్నారు. కానీ దానివల్ల ఇంకా ఆయన పెరుగుతాడే కానీ తగ్గేదిలే. ఎందుకనంటే, ఒకసారి అబద్ధం చెప్తే నమ్ముతారు, 2 సార్లు చెప్తే నమ్ముతారు. ప్రతిరోజు అబద్ధాలు చెప్తే ఎవరు నమ్మరు. మీరు అది గమనించండి. రోజు ఒక ఆయన చచ్చిపోయాడండి అంటారు. ఆయన బతికే ఉంటాడు. రోజు చచ్చిపోయాడంటే ఎవరు నమ్ముతారు? ఈ అబద్ధాలు చెప్తున్నాడని. ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ఇట్లాంటి చర్యలు ఎక్కువ అవుతున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా ఇబ్బంది పెట్టారు. ఎలక్షన్ జరిగే కొద్దికి ఇలాంటి చర్యలు ఎక్కువైపోతున్నాయి. ఆ ఎక్కువైపోయే కొద్దికి వీళ్ళు ఏమి చేయలేరు. ఇంకా ఆయన గెలుపు ఖాయమైపోయింది. అందుకనే ఎవరిని పెట్టాలని అర్థం కాక ఎవరో ఒకరిని పెట్టేసి మమా అనిపించేటట్టు చేసుకుంటున్నారు. మేబీ మీరు ఎవరినన్నా పెట్టుకోండి, ఓడిపోయేది ఖాయము. నారాయణ చేతిలో 100% పాజిటివ్ ఉంది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయనకి జరిగేది ఏమీ లేదు. ఇంకా కూడా మాకు ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది, రేపు ఎల్లుండో నారాయణ గారిని అరెస్ట్ చేస్తారు అని. దానికి కూడా ఏం భయపడ్డు. ఎవరైతే రైడ్ చేశారో వాళ్ళందరూ కూడా రేపు ఉత్తరోత్తర చాలా ఫేస్ చేయాల్సి ఉంది. డెఫర్మేషన్ చేయలేరా? నారాయణ గారు ఎటువంటి వాళ్ళు, ఆయన విద్యా సంస్థలు ఎటువంటి అప్రతిష్ట పాలు చేసే విధంగా మీరు ప్రవర్తిస్తే గమ్ముగుండరు నారాయణ గారు. మహాత్మా గాంధీ ఇక్కడ కొడితే ఇక్కడ అని చెప్పి ఆ కోవకు చెందినోడైనా కానీ జనాలు ఒప్పుకోవట్లే. సార్ మీరు యాక్షన్ తీసుకోవాల్సిందే అని అంటున్నారు. మీరు ఒకటే గమనించండి, ప్రజలందరూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ముఖ్యంగా నేను దాదాపు 16 ఎలక్షన్లు చేశాను. 77లో వెంకయ్యనాయుడు గారికి ఒంగోలు వెళ్ళాం, శంకర్ నారాయణ మేమందరం కలిసి. అది అయిపోయిన తర్వాత రామనారాయణకి చేసాం, తర్వాత రమేష్ రెడ్డికి చేసాం, రమేష్ రెడ్డి అయిపోయిన తర్వాత అనురాధ గారికి చేసాం, డేగా నరసింహారెడ్డికి చేసాం, పోయినసారి నారాయణ గారికి చేసాం, ఇప్పుడు నారాయణ గారికి చేస్తాం. ఇన్ని ఎలక్షన్ జరిగితే ఎప్పుడు కూడా ఇటువంటిది లేదు. ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇట్లాంటి దాడులనే మాటే లేదు. ఈ తడవే వస్తుంది. ఒక ఫ్రాక్షనిస్ట్ని సీఎంగా చేస్తే ఇదే జరిగేది.
అది ఓడిపోతారని ఓటమి భయంతో ఓడిపోతారనే ఓటమి భయంతోనే ఈ విధంగా చేస్తున్నారు. ఇలా చేసినందువల్ల వాళ్ళకేం మైనస్ కానీ ఈయనకేం జరగదు. ప్రజలందరూ గుర్తుపెట్టుకొని వీటిలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశానికి ఓటేసి అభివృద్ధికి, నారాయణ గారి అభివృద్ధికి కారకులవుతారని నేను కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.